అమ్మాజీ కిచెన్కి స్వాగతం. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం కుక్కర్లో వెజ్ పలావ్ ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాము. మనకి మామూలుగా ఇంటికి ఎవరన్నా సడన్గా గెస్ట్ వస్తే వాళ్ళకి మనం ఏం పెట్టాలి, క్విక్గా ఫాస్ట్గా ఏం చేయాలి అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ వెజ్ పలావ్ ప్రెషర్ కుక్కర్లో ఫాస్ట్గా చేసి పెడితే చాలా బాగుంటుంది. ఇది చేయడం చాలా సింపుల్, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో దీనికి ఏం చేయాలి అంటే, ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ బటర్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అందులో మనం మన హోల్ గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, యాలకులు వేసుకుని, ఒక ఉల్లిపాయ ఇలా బారుగా కోసుకుని అది కూడా అందులో వేసుకుని, దాంతోపాటు పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు 1 లేదా 2 పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం తర్వాత అన్ని కుక్కర్లో వండేస్తాం కాబట్టి జస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఇలా కలుపుకొని తర్వాత మనం కూరగాయలు వేసేసుకోవడమే. ఇందులో ఒక 2 పొటాటో ముక్కలు తోలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ కూడా అలాగే పెద్ద ముక్కలుగా కోసుకుని వేసుకోవాలి. కాలీఫ్లవర్ ఒక 4-5 కాలీఫ్లవర్ ముక్కలు, ఒక 10 నుంచి 15 పుదీనా ఆకులు, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులో బేసికలీ మీకు ఏ కూరగాయలు కావాలంటే అవి వేసుకోవచ్చు, కానీ మెయిన్ ఇలా పొటాటో, క్యారెట్, కాలీఫ్లవర్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ పీస్, కార్న్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇంకొక థింగ్ ఏంటంటే, ఇవాళ కొంచెం టొమాటో కూడా వేస్తున్నాం. ఇందులో టొమాటో ముక్కలు ఇలా బారుగా కోసి, జస్ట్ సగం టొమాటోని ఇలా బారుగా కోసి ఇందులో వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ కారం కావాలంటే స్కిప్ చేయొచ్చు. మీరు పిల్లలు తింటారు, అంత కారం వద్దు అనుకుంటే కారం స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు వేసాం కాబట్టి. అండ్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా అది కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఒకసారి ముక్కలు ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్ చేస్తాం కాబట్టి జస్ట్ కలిపేసుకుని ఇందులో మనం 1 కప్పు నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. ఇందాక మనం ఈ కుక్కర్లో ఇవన్నీ ఉల్లిపాయ, కూరగాయలు ఇవన్నీ వేసేలోపు ఒక 10 నిమిషాలు మనం బాస్మతి రైస్ 1 కప్పు రైస్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసి 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 నీళ్లు పోయాలి. నీళ్లు పోసుకొని ఒక్కసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక అది కూడా కలుపుకొని ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకొని కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చాక పొయ్యి ఆపేసి ఆ విజిల్ పోనివ్వాలి. కంప్లీట్గా ప్రెషర్ పోయినాక అప్పుడు ఓపెన్ చేస్తే మన వెజ్ పలావ్ ఎలా ఉందో చూడండి. అసలు కుక్కర్కి అంటుకోదు, ప్లస్ రైస్ కూడా ఇలా పొలుకుగా చక్కగా బిర్యానీ లాగా వస్తుంది. ముద్దగా అస్సలు అవ్వదు. మీరు రైస్ 1 కప్పు రైస్కి చక్కగా నానబెట్టుకుని 1.5 కప్పు వాటర్ పోసుకుంటే బిర్యానీ స్టైల్లో వస్తుంది మన పలావ్. చూడడానికి కూడా ఎంత బాగుందో. సో ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ చకచకా చేసే వెజ్ పలావ్ కుక్కర్లో చేసేసి చక్కగా ఎంజాయ్ చేయండి. చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. ఇంకా అమ్మాజీ కిచెన్లో ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ మేము పోస్ట్ చేస్తాము, అవన్నీ తప్పకుండా చూసి తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.